నాన్ స్టిక్ పాన్లు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. దోశలు, చపాతీలు చేయడానికి మాత్రమే కాకుండా వంట పాత్రలు కూడా నాన్ స్టిక్ కోటింగ్లో ఉంటున్నాయి. నూనె ఎక్కువగా వినియోగించకుండా వంట చేయవచ్చనే కారణంతో చాలామంది వీటిని వినియోగిస్తుంటారు. కానీ ఇప్పటికే నాన్ స్టిక్ పాన్ల వల్లే అనేక రోగాలు వస్తున్నాయని, అవి చాలా హానికరమని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఇవి కాకుండా నాన్ స్టిక్ పాన్లు ఉపయోగించే వారిలో ఇప్పుడు కొత్తగా టెఫ్లాన్ ఫ్లూ అనే వ్యాధి అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. అసలు టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? టెఫ్లాన్ ఫ్లూను పాలిమర్ ఫ్లూమ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది నాన్ స్టిక్ పాన్కు కోటింగ్గా ఉన్న టెఫ్లాన్ పొర వేడెక్కడం వల్ల వెలువడే పొగను పీల్చడం వల్ల వచ్చే సమస్య. అధిక ఉష్ణోగ్రత వద్ద నాన్ స్టిక్ సామాను ఉపయోగించడం వల్ల ఇది వస్తుంది. నాన్ స్టిక్ పాన్లు పాలీటెట్రా ఫ్లోరో ఎథిలిన్తో పోతపోసుంటాయి. దీన్ని సాధారణంగా టెఫ్లాన్ అని పిలుస్తారు. 500 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నాన్ స్టిక్ పాత్రలను వేడి చేసినప్పుడు అవి పొగలను విడుదల చేస్తాయి. ఈ పొగలో పెర్క్లోరోక్టానోయిక్ యాసిడ్, ఫ్లోరినేటెడ్ వంటి సమ్మేళనాలు విడుదలవుతాయి. వీటిలో విషరసాయనాలు ఉంటాయి. ఇవి పీల్చినప్పుడు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. నాన్ స్టిక్ పాన్ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు వెలువడే పొగను పీల్చినప్పుడు ఫ్లూ వంటి సమస్య వస్తుంది. దీన్ని టెఫ్లాన్ ఫ్లూ అని అంటున్నారు. ఇది వచ్చినప్పుడు కింది లక్షణాలు కనిపిస్తాయి: తలనొప్పి, చలి, జ్వరం, వికారం, ఛాతి బిగుతు, దగ్గు, గొంతు మంట లాంటి లక్షణాలన్నీ కొన్ని గంటల తర్వాత కనిపిస్తాయి. ఈ సమస్య నుండి బయటపడాలంటే కింద టిప్స్ పాటించాలి. నాన్ స్టిక్ పాన్లు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడెక్కించకూడదు. నాన్ స్టిక్ సామాను వినియోగించే ముందు వాటిని ఉపయోగించే విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వాడాలి. వంట చేసే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీలు తెరిచుండాలి. నాన్ స్టిక్ పాన్ల నుండి వెలువడే పొగకు వీలైనంత దూరం ఉండాలి. పాతబడిన టెఫ్లాన్ కోటింగ్ దెబ్బతిన్న నాన్ స్టిక్ పాన్లను వినియోగించకూడదు. ఇవి చాలా విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయి. నాన్ స్టిక్ పాన్లను ఖాళీగా ఎప్పుడూ వేడి చేయకూడదు. స్టవ్ వెలిగించి పాన్ను స్టవ్ మీద ఉంచగానే అందులో నూనె లేదా నీరు వంటివి వేయాలి.